నిజంగా ఈ రోజు సాయి చంద్ర గారు లేరు అనే నిజాన్ని నేటికి ఇంకా తట్టుకోలేకుండా పోతా ఉన్నాం. వారి మరణం తెలంగాణ ప్రాంతానికే కాదు యావత్ తెలుగు ప్రజానికానికి కూడా తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. వారి పాటను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా వారి మరణం బాధాకరం. వారు మాతో పాటు కలిసి ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాం. మేమంతా కూడా నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాల్గొంటే నాడు వారి పాట రూపంలో తెలంగాణ ఉద్యమంలో యావత్తు ఉద్యమాన్ని ఉరకలెత్తే విధంగా వారి యొక్క పాట ఉపయోగపడింది. మరి వారు ఇప్పటికి కూడా చనిపోయి సంవత్సరం అయిందంటే నమ్మలేని పరిస్థితి. వారు ఇంకా బతికే ఉన్నారనిపించినట్టు మరి కనిపిస్తా ఉన్నది. వారు లేకున్నా కూడా వారు రాసి పాడిన పాటలన్నీ కూడా ప్రతిరోజు మేము వింటూనే ఉన్నాం. చాలా మంది తెలంగాణ పాటలు ప్రేమించే వాళ్ళందరూ కూడా వింటూనే ఉన్నారు. మరి వారి ఇలా ప్రథమ వర్ధంతి చేసుకోవడం దురదృష్టకరమైన. తప్పకుండా సాయి గారి ఆశయాలను కొనసాగించే విధంగా వారి రజనీ గారు ముందుకెళ్లాలి. తప్పకుండా తెలంగాణ ప్రజానీకం అంతా వారికి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆ యొక్క కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మరియు వీరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తన్నీరు హరీష్ రావు గారు, ఇలాంటి అనేక మంది పెద్దలతో పాటు పార్టీ గులాబీ సైన్యం అంతా కూడా వారి వెంట ఉంటది. తప్పకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్. థ్యాంక్ యూ.